నిజానికి అందులో మాట ఉందా అంటే చెప్పడం కష్టం. అందుకే అందరూ అలా అనుభవించగలరా అంటే చెప్పడం కుదరదు. చూడండి, లలితా సహస్రనామ స్తోత్రం చదవండి అన్నాను అనుకోండి, గడగడ 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 గడ చదివేస్తారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అన్నాను అనుకోండి. నాకు అమ్మవారి పెద్ద కబరీబంధం, అది భుజాల వరకు ఉంటుంది. అమ్మవారు నడుస్తుంటే ఇలా ఇలా తగులుతుంది. నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు. అది ఇలా ఇలా తగిలి ఇలా ఇలా ఆడుతుంది. అంత పెద్ద కబరీబంధం కాబట్టి అందులో చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, అంతంత పెద్ద పూలదండలు తురిమి ఉంటుంది. ఆ జుత్తుకి సహజమైన సువాసన ఉంటుంది. నా తల్లి కొప్పు నల్లగా ఉంటుంది. ఆ అమ్మ కబరీబంధం కనపడితే చాలు అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. ధునోదుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరులు అని మనసులో ధ్యానం కుదిరి నేను ఆ మాట చెప్పి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని నాకు ఆ కబరీబంధం ఇక్కడ కనపడుతుంటే కళ్ళు పైకి తెరిచి ఉన్న చెయ్యిలా పెట్టి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటున్నాను అనుకోండి. మా ఆవిడ పూజ మందిరంలోకి వచ్చి ఏమిటది కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అందనుకోండి, పాడు చేసేసావే పూజ. నాకు రాక కాదే, నా మనసు నిలబడిపోయింది. కబరీబంధం కనపడుతూ అమ్మ కబరీబంధం కనబడితే పరవశించిపోయి అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను లలితా సహస్రం చదవడంలో ఒక నామాన్ని స్తుతిగా మార్చేసుకున్నాను. నేను మార్చలేదు, నా మనసు యొక్క పొంగు చేత అది స్తుతి పాఠం అయిపోయింది. ఒకరు కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అని చదివారు. అమ్మ మెడలో మంగళసూత్రం, పెద్ద పెద్ద శతమానాలు కనపడ్డాయి. అమ్మ, లోకంలో అందరూ పెళ్లి చేసుకుంటారు, మగవాడు వస్తాడు తాళి కడతాడు, నువ్వు మన్మధుడు బాణం వేస్తే మన్మధుణ్ణి కూడా కాల్చేసినటువంటి వాణ్ణి పతిగా చేసుకోవడానికి ఎంత తపస్సు చేశావు. అపర్ణవై ఆకులు కూడా తినడం మానేసి నా తల్లి శల్యంలా నువ్వు అయిపోతే శంకరుడు అప్పుడు నిన్ను అనుగ్రహించి పత్నిగా చేపట్టాడు. అప్పుడు నీ మెళ్ళో మాంగళ్యం కట్టాడు. అమ్మ, మిగిలిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నీవు పెళ్లి చేసుకోవడానికి తేడా లేదు. మన్మధుణ్ణి కాల్చిన వాడు నీకు వశుడై ఓంగి శంకరుడు నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తే వచ్చిన మంగళసూత్రం. అమ్మా, నీ మంగళసూత్రం వెనక నీ విజయం ఉంది, నీ తపస్సు ఉంది, నీ వైభవం ఉంది. ఎన్ని అవతారాలు ఎత్తినా శంకరుడే నీకు భర్త, పాతివ్రత్యం ఉంది. ఏమి ఇల్లాలివమ్మా అని ఆ మంగళసూత్రం గుర్తొచ్చేటప్పటికేదో గుర్తొస్తోంది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర అంటున్నాడు అరమోర్పు కన్నులతో. అదే అంటున్నాడు, ఇలా చేయి చూపిస్తూ అమ్మవారి వంక చూస్తూ అదే అంటున్నాడు.